ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక కాంట్రవర్సీ చోటు చేసుకుంది. మన యంగ్స్టర్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఒక్క శ్రీలంక ప్లేయర్ను నెట్టేస్తూ కనిపించాడు. సో దీంతో ఇన్సిడెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. మెయిన్లీ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా 2 విభాగాలుగా విడిపోయి ఒకరేమో వైభవ్ సూర్యవంశీకి సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది వైభవ్ సూర్యవంశీని తిడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాస్త ఎక్కువ మంది వైభవ్ సూర్యవంశీని ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఎట్ ది సేమ్ టైం ఈ కుర్రాడి మీద జరిమానా పడింది, ఒక మ్యాచ్ బ్యాన్ విధిస్తారు, అది ఇదని చెప్పి చాలా విషయాలు వైరల్ చేస్తున్నారు. సో వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు నిజంగా ఇన్సిడెంట్లో వైభవ్ సూర్యవంశీ ఒక్కడిదే పూర్తిగా తప్ప, లేకపోతే 2 వైపుల నుంచి తప్పు ఉందా? ఎట్ ది సేమ్ టైం వైభవ్ సూర్యవంశీ ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, అలా ఎందుకు చేయవలసి వచ్చింది? సో ముందుగా ఈ మ్యాచ్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. అంటే ఈ మ్యాచ్ టైగా ముగిసింది, సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. బట్ ఈ మ్యాచ్లో మనం చాలా కాంట్రవర్సీలు చూసాం. మరి ముఖ్యంగా మన ఇండియా టీంకి కెప్టెన్ కూడా తిలక్ వర్మ, అతనైతే అంపైర్స్తో చాలా ఆర్గ్యూ చేశాడు. బట్ నిజానికి ఏం జరిగిందంటే ఈ మ్యాచ్లో అంపైరింగ్ అంత గొప్పగా ఏమీ లేదు భయ్య. చాలా వరకు శ్రీలంక టీంకి ఫేవరింగ్ చేస్తే అంపైరింగ్ అనిపించింది. బట్ అఫ్కోర్స్ మన వాళ్ళ మిస్టేక్స్ కూడా ఉన్నాయనుకోండి, కానీ స్టిల్ అంపైరింగ్ మాత్రం న్యూట్రల్గా కనిపించలేదు. ఈ మ్యాచ్లో అయితే మన ఇండియా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింది 265 రన్స్ కొట్టారు. బట్ వీటిలో చూసుకుంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ డౌన్ దాట్ వచ్చిన ప్లేయర్స్ దగ్గర నుంచే వచ్చింది. అంటే మన వాళ్ళు 143 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయినప్పుడు సూర్యాన్ సెడ్జే అండ్ విప్రాజ్ నిగమ్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్తో మన టీంని రెస్క్యూ చేశారు. అయితే వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న టైంలో చూసుకుంటే పదే ఒక మిస్టేక్ని రిపీట్ చేశారు. అదేంటంటే డేంజర్ ఏరియాలో రన్నింగ్ చేయడం. ఎగ్జాక్ట్గా పిచ్కి సెంటర్లో వికెట్ల మధ్య ఉండే ఏరియాని డేంజర్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో ఎవరు కూడా వాక్ చేయకూడదు. అంటే అది బ్యాట్స్మెన్ అయినా సరే, బౌలర్ అయినా సరే, ఈవెన్ ఫీల్డర్స్ కూడా దీనిపై నుంచి జంప్ చేస్తూ ఉంటారు, ఇందులోకి ఎంటర్ అవ్వకూడదు. బట్ విప్రాజ్ మరియు సూర్యాన్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ పదే ఈ డేంజర్ ఏరియాలోకి ఎంటర్ అయ్యారు. దీంతో అంపైర్ 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. బట్ అయినా కానీ వీళ్ళు సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ వచ్చారు. సో దీనివల్ల మన టీం మీద పెనాల్టీ పడింది. ఒక 10 పరుగులు ఫ్రీగా ఇచ్చేసారు శ్రీలంక టీంకి. అంటే వాళ్ళు చేజింగ్ స్టార్ట్ చేసినప్పుడు 0-0 మీద స్టార్ట్ చేయలేదు, 10-0గా స్టార్ట్ చేశారు. సో మన టీమిండియాకు పడి 10 రన్స్ పెనాల్టీ అయితే చాలా కాస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ టైగా ముగిసిన తర్వాత చూసుకుంటే దీని ఎఫెక్ట్ మరింత గట్టిగా కనిపించింది. ఆ 10 రన్స్ పెనాల్టీ పడకుండా ఉంటే మనమే మ్యాచ్ గెలిచే వాళ్ళం కదా అనిపించింది. బట్ ఇన్వే డెత్ ఓవర్స్లో చూసుకుంటే మన వాళ్ళైతే చాలా మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు భయ్య. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే శ్రీలంక టీం 10 ఓవర్లకు 50 మాత్రమే కొట్టాలి, ఈజీగా మ్యాచ్ గెలిచే పొజిషన్లో ఉన్నారు. బట్ అక్కడ నుంచి మన బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ను చివరి ఓవర్ వరకు పట్టుకెళ్లారు. అది కూడా లాస్ట్ ఓవర్లో 5 పరుగులు మాత్రమే డిఫెండ్ చేసుకోవాలన్నప్పుడు అర్షద్ ఖాన్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రం వచ్చాయి. అయితే లాస్ట్ బాల్కి 2 పరుగులు కొట్టాలన్నప్పుడు చూసుకుంటే మాత్రం ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అంటే అర్షద్ ఖాన్ వేసిన బాల్ బ్యాట్స్మెన్ యొక్క ప్యాడ్స్కి టచ్ అయ్యి కీపర్ దగ్గరికి వెళ్ళింది. అండ్ ఈ టైంలో మన కీపర్ ప్రభసిమ్రన్ సింగ్ కాస్త ఫంబుల్ చేశాడు. దీంతో శ్రీలంక బ్యాటర్స్ 1 రన్ కంప్లీట్ చేశారు, కానీ 2 రన్ మాత్రం కంప్లీట్ చేయలేకపోయారు, రన్అట్ జరిగింది. కానీ ఈ బాల్కి యాక్షన్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత తిలక్ వర్మ అంపైర్తో ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడు. బ్యాట్స్మెన్ షార్ట్ ఆఫర్ చేయకుండా రన్స్ ఇస్తారని చెప్పి క్వశ్చన్ చేశాడు. కానీ నిజానికి అక్కడ క్లియర్గా బ్యాట్స్మెన్ షార్ట్ ఆఫర్ చేశాడు భయ్య. ఇక్కడ తిలక్ వర్మ అనవసరంగా అంపైర్తో ఆర్గ్యూ చేశాడు, టైం వేస్ట్ అయింది. మెయిన్లీ మ్యాచ్ ముగిసిన తర్వాత వెంటనే సూపర్ ఓవర్ అనేది పెట్టలేదు, ఒక 20 నిమిషాల పాటు గేమ్ను లేట్ చేశారు. అంటే ఎందుకంటే బ్యాడ్ లైట్ ప్రాబ్లం, అంటే అప్పటికే లైట్ అనేది చాలా వరకు డిమ్ అయిపోయింది. దీంతో ఈ ప్లేయింగ్ కండిషన్స్లో సూపర్ ఓవర్ పాసిబుల్ అవుతుందో లేదని చెప్పి అంపైర్ చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడతో మ్యాచ్ ఆపేస్తే సరిపోదు, నేను కూడా ఉండకపోదును. ఎందుకంటే ఇది ఎలానో ట్రై సిరీస్ పాయింట్స్ టేబుల్ ఉంటుంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసినా సరే చెరో పాయింట్ వస్తుంది. అదే బయాలటరల్ సిరీస్లో చూసుకుంటే ఇలా పాయింట్స్ టేబుల్ సిస్టమ్ ఉండదు కాబట్టి అప్పుడు ఆర్గ్యూ చేసినా పర్వాలేదు, సూపర్ ఓవర్ పెట్టమని చెప్పి. బట్ చెరో పాయింట్ వచ్చేచాడు సూపర్ ఓవర్ పెట్టమని చెప్పి మన వాళ్ళు అనవసరంగా డిస్కషన్ పెట్టారు. అది కూడా లైట్ సరిగ్గా లేనప్పుడు, మన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేయవలసిన పొజిషన్లో ఉన్నప్పుడు సూపర్ ఓవర్ పెట్టమని చెప్పి అడిగారు. సో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాక్టికల్గా చూసుకుంటే నాకైతే ఇది అనవసరం అనిపించింది. కానీ రూల్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం సూపర్ ఓవర్కి అలవెన్స్ ఉంది. అంటే మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ పెట్టాలని చెప్పి ముందు అనుకున్నారు. దీనివల్ల మన కెప్టెన్ తిలక్ వర్మ సూపర్ ఓవర్ పెట్టమని చెప్పి అడిగాడు. కానీ అంపైర్స్ ఏం చేశారు, వెంటనే డిసిషన్ తీసుకోలేదు, ఒక అరగంట పాటు డిస్కషన్ పెట్టారు. దీంతో మన వాళ్ళకి ఆటోమేటిక్గా పిచ్ లేచింది. టైం వేస్ట్ అవుతుందని చెప్పి అప్పటికే మన వాళ్ళ అసహనం స్టార్ట్ అయింది. అట్ ది సేమ్ టైం ఆ సూపర్ ఓవర్ లాస్ట్ బాల్ చూసుకుంటే మరో కాంట్రవర్సీ. నో బాల్ డిసిషన్ విషయంలో డౌట్ ఉన్నా సరే అంపైర్ శ్రీలంక టీంకి ఫేవర్గా డిసిషన్ ఇచ్చారు. దీంతో ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ అక్కడ కూడా టైం వేస్ట్ అయింది. మెయిన్లీ పాయింట్ ఆఫ్ టైంలో మన వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అంపైర్ డిసిషన్ ఇవ్వకముందే డగౌట్కి వెళ్ళిపోయారు. దీంతో నో బాల్ విషయంలో ఆర్గ్యూ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో బాల్ వేసినప్పటికీ ఇంకా ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది. అసలు మొత్తం మీద మన వాళ్ళు సూపర్ ఓవర్లో చేసింగ్ వచ్చే టైంకి చూసుకుంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది భయ్య. మన వాళ్ళు లిటరల్లీ డిమ్ లైట్లో బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. సో శ్రీలంక టీం అయితే సూపర్ ఓవర్లో 16 పరుగులతో ఫినిష్ చేశారు. మన టీమిండియాకు 17 పరుగులు టార్గెట్ ఇచ్చారు. అండ్ ఈ టార్గెట్ని చేసి చేయడానికి వైభవ్ సూర్యవంశీ మరియు సూర్యాన్ సెడ్జే ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. అయితే ఇక్కడ చాలామంది సూర్యాన్ సెడ్జే ఎందుకు స్ట్రైక్ తీసుకున్నాడని చెప్పి తప్పు పడుతున్నారు. బట్ ఈ విషయంలో నాకైతే పెద్దగా మిస్టేక్ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే సూర్యాన్ సెడ్జే కూడా చాలా మంచి పవర్ హిట్టర్. మీరు ఐపీఎల్లో చూస్తుంటే పంజాబ్ టీంకి చాలా మంచిగానే గేమ్స్ని ఫినిష్ చేసి పెట్టాడు. అండ్ ఈ మ్యాచ్లో తీసుకున్న చాలా మంచి నాక్ ఆడాడు. దీంతో అతను స్ట్రైక్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సూపర్ ఓవర్లో చూసుకుంటే శ్రీలంక టీం యొక్క బౌలింగ్ బాగుంది.
ఆ మలింగా టైప్ ఆఫ్ స్లింగ్ యాక్షన్తో బౌలింగ్ చేసిన మొదలని ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు, మంచిగా యార్కర్స్ కుద్దాడు. దీనివల్ల మన బ్యాట్స్మెన్కి పాసిబుల్ అవ్వలేదు. ఈవెన్ వైభవ్ సూర్యవంశీ స్టార్టింగ్ బాల్ నుంచి స్ట్రైక్ తీసుకున్నా సరే కొట్టలేకపోదును, ఎందుకంటే అతను యార్కర్ ఆఫ్టర్ యార్కర్ నెయిల్ చేశాడు భయ్య. సో ఒకవైపేమో మన వాళ్ళకి లైటింగ్ సరిగ్గా లేదు అండ్ కొట్టాల్సిన టార్గెట్ చూసుకుంటే 17 ఉంది. అట్ ది సేమ్ టైం ఈ సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌలర్ చూసుకుంటేనేమో ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. దీనివల్ల మన వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయారు, కొట్టలేకపోయారు, కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. అయితే అసలైన బిగ్ కాంట్రవర్సీ ఈ సూపర్ ఓవర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. సో సూపర్ ఓవర్ అయిపోయింది, మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు అండ్ శ్రీలంక వాళ్ళు చాలా గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏదో వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఈ టైంలో కొంతమంది శ్రీలంక ప్లేయర్స్ మన బ్యాట్స్మెన్ని ప్రొవోక్ చేశారు. మెయిన్లీ ముందుగా సూర్యవంశీ ఎడ్జ్ను సెలెక్ట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది, అతను ఏదో అన్నారు అండ్ దాని అతనికి రిప్లైగా బ్యాట్ ఎత్తి చూపించాడు. దీంతో శ్రీలంక ప్లేయర్స్కి అతనికి మధ్య వాగ్వాదం స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే ఒక్క శ్రీలంక ప్లేయర్ సూర్యవంశీ మీదకి చాలా అగ్రెసివ్గా వచ్చేస్తున్నాడు, అంటే ఏదో కొట్టేసే రేంజ్లో మీదకి వచ్చేసాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే వైభవ్ సూర్యవంశీ తన చెయ్యి అడ్డు పెట్టి అతను వెనక్కి నెట్టాడు. సో మీరు ఈ వీడియోని కనుక స్లో మోషన్లో చూస్తే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు భయ్య. వైభవ్ సూర్యవంశీ ఏమీ తన చెయ్యి కొవ్వు ఎక్కువ లేకపోతే దురద ఎక్కువ ఆ శ్రీలంక ప్లేయర్ని వెనక్కి నెట్టలేదు, అతనైతే చాలా అగ్రెసివ్గా సూర్యవంశీ మీదకి ఉరికేస్తున్నాడు. దీంతో చూసి వైభవ్ సూర్యవంశీ కాస్త వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు, చేయి పెట్టి వెనక్కి గంటేశాడు. అండ్ దాని ఆబ్వియస్లో ఇద్దరి మధ్య కాస్త పుషింగ్ జరిగింది, బట్ ఆ వికెట్ కీపర్ వచ్చి అడ్డుకున్నాడు. సో ఇదంతా అయితే మనకి వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే చాలామంది హైలైట్ చేస్తుంది ఏంటంటే కేవలం వైభవ్ సూర్యవంశీ పుష్ చేసింది మాత్రమే, అంటే అతను అలా చేయి పెట్టి వెనక్కి నెట్టేయడం చాలా తప్పు అని చెప్పి అందరూ పోర్ట్రే చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఖచ్చితంగా చాలా పెద్ద తప్పే. క్రికెట్ అనేది ఒక జెంటిల్మ్యాన్ గేమ్, ఇందులో ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఉండకూడదు. మహా అయితే ఓట్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఒక్కనొక్కరు తిట్టుకుంటారు, కానీ ఇలా కొట్టుకునే రేంజ్ వరకు వెళ్ళకూడదు, చాలా అగ్లీగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ మిస్టేక్ కంప్లీట్లీ వైభవ్ సూర్యవంశీ ఒక్కడే అనకూడదు. ఆ శ్రీలంక ప్లేయర్స్ ఖచ్చితంగా మన వాళ్ళని ప్రొవోక్ చేశారు, గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశారు. అండ్ ఇందులో భాగంగానే వైభవ్ సూర్యవంశీ చేయి వేసి వెనక్కి నెట్టాల్సి వచ్చింది. సో శ్రీలంక ప్లేయర్స్ ఏమన్నారో మన వాళ్ళు ఎందుకు దానికి రియాక్ట్ అయ్యారో మనకి తెలియదు. ఆ గొడవలు ఇరు జట్ల ప్లేయర్స్ ఏమనుకున్నారో మనకి తెలియదు. సోషల్ మీడియాలో అయితే కొన్ని చోట్ల శ్రీలంక ప్లేయర్స్ ఇది ఐపీఎల్ కాదని చెప్పి సూర్యవంశీని అన్నారని చెప్పి పోర్ట్రే చేస్తున్నారు, కానీ నిజానికి అదే అన్నారా లేకపోతే ఇంకేమైనా తిట్టారని చెప్పి మనకి తెలియదు. దీని దగ్గర మనం పూర్తిగా వైభవ్ సూర్యవంశీ ఒక్కనే తప్పుపడడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది 2 వైపుల నుంచి కూడా జరగాలి. అక్కడ శ్రీలంక ప్లేయర్స్ కూడా ఏమీ తక్కువ లేదు, వాళ్ళు కూడా మన వాళ్ళ మీద అగ్రెసివ్గానే వచ్చారు. సో వైరల్ అవుతున్న వీడియోస్ని కాస్త డీప్గా చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది, అంటే తప్పు 2 వైపుల నుంచి ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అయితే ఏది బాగా హైలైట్ అయింది, వైభవ్ సూర్యవంశీ చేత్తో నెట్టేయడం, ఇదే బాగా హైలైట్ అయింది. అండ్ దీన్ని బేస్ చేసుకుని చాలామంది అతను ట్రోల్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది అయితే వైభవ్ సూర్యవంశీ కెరీర్ ముగిసిపోయింది అన్నట్టు మాట్లాడేస్తున్నారు. అయితే నిజానికి వైభవ్ సూర్యవంశీ మరీ అంత అలా గొడవలు పెట్టుకునే ప్లేయర్ కాదు భయ్య. అంటే తనని రెచ్చగొడితే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటాడు, బట్ తానంతటి తన ముందు గొడవ పెట్టుకునే ప్లేయర్ మాత్రం కాదు. మనం ఐపీఎల్ అతను చాలా దగ్గర నుంచి చూసాం, ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు. మళ్ళీ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా రెస్పెక్ట్ కూడా ఇచ్చాడు అతను. సో ఇంత ఇన్సిడెంట్లో వైభవ్ సూర్యవంశీ చేత్తో నెట్టేశాడు అనే దాన్ని హైలైట్ చేస్తూ అతని క్యారెక్టర్ని బ్యాట్ చేయడం ఏమాత్రం మంచి విషయం కాదు. తనైతే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అండ్ మోస్ట్లీ డౌన్ టు ఎర్త్ ఉండే పర్సనే, కానీ అతని ఏజ్ ఏదైతే ఉందో దాని కారణంగా కాస్త ప్రొవోకేషన్ తట్టుకోలేకపోతున్నాడు. అంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇంకా అతని దగ్గర ఉంది, ఎందుకంటే ఆబ్వియస్లీ 15 years ఏజే కదా. ఆ ఏజ్లో అతనే కాదు ఏ కుర్రాడికైనా సరే స్వభావం ఉంటుంది. పైగా మ్యాచ్ ఆసంతం చూసుకుంటే శ్రీలంక ప్లేయర్స్ వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేశారంట, అతన్ని ప్రొవోక్ చేస్తూనే ఉన్నారంట. దీనివల్ల అతను చివరిలో ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు, కోపం కట్టలు తెంచుకొచ్చింది. సో వైభవ్ సూర్యవంశీ అయితే మెల్లగా నేర్చుకుంటాడు. తన ఆట మేబీ 15 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడి ఆటలాగా ఉండకపోవచ్చు, కానీ తన బిహేవియర్ మాత్రం చాలా వరకు అలానే ఉంది. దీంతో తన కెరీర్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ నేర్చుకుంటాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. సో నేనైతే ఇక్కడ వైభవ్ సూర్యవంశీ చేసిన పని ఏమాత్రం వెనకేసి రావట్లేదు, అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చాలా తప్పే, బట్ అతను ఇలా చేయడం వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ కనిపిస్తుంది. దీంతో ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తన క్యారెక్టర్ని అయితే బ్యాట్ చేయొద్దు, తనకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఇన్ఫాక్ట్ కొంతమంది ఎంత ఘోరంగా ఉన్నారంటే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక మంచి పనిని కూడా చాలా చెడ్డగా పోర్ట్రే చేస్తున్నారు భయ్య. అంటే మన కెప్టెన్ తిలక్ వర్మ సూపర్ ఓవర్ టైంలో అంపైర్స్ ఆర్గ్యూ చేస్తూ కనిపించాడు. అయితే టైంలో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ ఆర్గ్యూ ఏమొద్దని చెప్పి తిలక్ వర్మను వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. దీన్ని కూడా చాలామంది నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. కెప్టెన్కి రెస్పెక్ట్ కూడా సీనియర్ ప్లేయర్ని ఎలా తోసేస్తారని చెప్పి కొంతమంది కావాలని వైభవ్ సూర్యవంశీని నెగిటివ్ చేస్తున్నారు. కానీ నిజానికి అక్కడ ఆర్గ్యూ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుందని చెప్పి వైభవ్ సూర్యవంశీ తిలక్ వర్మని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అసలు వైభవ్ సూర్యవంశీ చేతితో వెనక్కి నెట్టడాన్ని బేస్ చేసుకుని ఇలా మరికొన్ని విషయాలు కూడా అతను నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దయచేసి మీరు ఎవరు కూడా ఇలాంటి ట్రాప్స్లో పడకండి. ఇన్ఫాక్ట్ నేను కొన్ని రూమర్స్ కూడా చూశాను, వైభవ్ సూర్యవంశీ మీద ఫైన్ పడిపోయిందంట, అంటే అతని మీద 5 లక్షలు జరిమానా పడిపోయింది, 100% మ్యాచ్ ఫీజు కోతకు విధించారని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ నిజానికి ఇలాంటి రిపోర్ట్స్లో ఎలాంటి నిజం లేదు, ఇవి కేవలం రూమర్స్ మాత్రమే. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ మీద ఎలాంటి జరిమానా కూడా వేయలేదు. మ్యాక్సిమం అతనికి వార్నింగ్ ఇచ్చి మందలించి వదిలేయచ్చు, కానీ అతని మీద జరిమానా వేసేందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మిస్టేక్ అతను ఒక్క వైపు నుంచి లేదు, 2 వైపుల నుంచి ఉంది. దీంతో ఫైన్ విధిస్తే రిజెక్టెడ్ ప్లేయర్స్ కూడా ఫైన్ విధించాలి. సో ప్రస్తుతానికి అయితే మ్యాచ్ రిఫరీ ఇంకా ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వెర్డిక్ట్ అనేది ఏ టైంలో అయినా సరే రావచ్చు, బట్ నేనైతే వీడియో చేసే టైంకి ఇంకా వెర్డిక్ట్ అఫీషియల్గా బయటికి రాలేదు.
ఎనివే ఎండ్ అదరి చూసుకుంటే వైభవ్ సూర్యవంశీది మిస్టేక్లా కనిపిస్తుంది. అంటే అతను తోసేయడాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. అండ్ అతను కూడా కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే ఎదురు వాళ్ళు ప్రొవోక్ చేసినా సరే ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మాత్రం అలవాటు చేసుకోకూడదు. నోటితోనే సమాధానం చెప్పాలి, లేకపోతే బ్యాట్తో బాల్ని చెదకొట్టైనా సరే చెప్పాలి. అంతేగాని ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. వైభవ్ సూర్యవంశీని తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఐ హోప్ మీకైతే ఇక్కడ రెండు వైపుల నుంచి ఉన్న మిస్టేక్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఇన్సిడెంట్లో కేవలం వైభవ్ సూర్యవంశీని మాత్రమే బ్లేమ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి అతని క్యారెక్టర్ని బ్యాక్ చేసి ట్రోల్ చేయవద్దు. ఇప్పటికే చాలామంది వైభవ్ సూర్యవంశీ సక్సెస్ చూసి ఓర్వలేక అతను ట్రోల్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందో వైభవ్ సూర్యవంశీని ఎప్పుడు ట్రోల్ చేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారు. దీంతో అలాంటి వాళ్ళ ట్రాప్లు అయితే మీరు పడకండి. ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.